దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటున్నారు, అనేకులను మీరు బలపరుస్తున్నారు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 41వ కీర్తన 12వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు. దేవునికి స్తోత్రం. నిజమే, మీరు దినాలలో మీలో మీ వాగ్దానం చూస్తున్న మీ అందరికీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎంతమంది మీలో యథార్థంగా ఉంటున్నారు? అన్ని విషయాలు, దేవుని విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ, చిన్న చిన్న నువ్వు చేసేటటువంటి ఉద్యోగం విషయంలో కానీ, నువ్వు చేసే పరిచర్య విషయంలో కానీ, నువ్వు చేసే వ్యాపారం విషయంలో కానీ మీరందరూ యథార్థంగా ఉంటున్నారా? మీరు ఆన్సర్ నాకు కాదు, దేవునికి చేయండి. ఎందుకు అనంటే, ఏది విడిచినా యథార్థతను వదలొద్దు. బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆస్తిపరుడు ఉన్నాడు, బలమైన వ్యక్తి. ఆయన పేరు యోబు అంటాం. ఆ యోబు కోసం దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే తెలుసా? ఆయన యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నిజమే, యథార్థత ఉండుటను బట్టి నీ ఆశీర్వాదం అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటుంది. హల్లెలూయా. యథార్థత నీలో ఉంటే అంతకంతకు నీ దీవెన వర్ధిల్లుతూనే ఉంటుంది. ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నిన్ను ఉద్ధరించబోతున్నాడు, అలాగే ఆయన సన్నిధిలో నిత్యము నేను నిలబెట్టబోతున్నాడు. ఎన్నడూ కూడా ఆయన సన్నిధిలో నుండి నువ్వు త్రోసివేయబడవు, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడతావు. మీకు ఒక విషయం తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడటము అనేది అది దేవుడిచ్చినటువంటి గొప్ప కృపే. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన గొప్ప కృపతో నువ్వు నిలబడుతూనే ఉంటావు. ఈ విషయము దయచేసి నీ మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడైనా నువ్వు మందిరంలో కానీ, సేవలో కానీ, సన్నిధిలో కానీ నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు నువ్వు పొందుకుంటూనే ఉంటావు. సన్నిధిలో నుండి నువ్వు త్రోసివేయబడుట కానీ, సన్నిధిలో నుండి నువ్వు వెలివేయబడుట కానీ, సన్నిధిలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవట కానీ ఎన్నడూ నీకు ఆశీర్వాదం కాదు. ఆయన సన్నిధిలో నువ్వు నిలుచుట అది నీకు దీవెన. ఆయన సన్నిధిలో నువ్వు నిలుచుట అది నీకు ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో నువ్వు నిలుచుట అది నీకు ఫలింపు. ఆయన సన్నిధిలో నువ్వు నిలుచుట అది నీకు ఉన్నతమైనటువంటి ఫలం. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సన్నిధిలో నిలబడాలని, ఆయన సన్నిధిలో జీవించాలని, ఆయన సన్నిధిలో బ్రతకాలని నువ్వు ఎప్పుడు కోరుకుంటూనే ఉండాలి. ఎన్నడూ సన్నిధిలో నుండి బయటికి వెళ్ళొద్దు. అది నీకు ఎప్పుడు దీవెన కాదు. ఈవేళ ప్రభు నీతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీలో ఉన్న యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఉద్ధరించబోతున్నాడు, ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న నీవు, దేవుని సన్నిధి తోడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు రాబోతుంది. దేవుని సన్నిధి తోడు నువ్వు ఏం చేసినా నీతో పాటు రాబోతుంది. దేవుని సన్నిధి తోడు నువ్వు ఏ ప్రయత్నం చేసినా అది నీతో పాటు రాబోతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆ సన్నిధి వెలుగు నీ మీద ఉదయింపబడబోతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఎవరు చేయి విడిచినా ఆయన మాత్రం నీ చేయి విడిచిపెట్టడు. ఎవరు త్రోసివేసినా ఆయన మాత్రం నిన్ను త్రోసివేయడు. ఎవరు వెలివేసినా ఆయన మాత్రం నిన్ను వెలివేయడు. నువ్వు ఈ మాటలు ధైర్యంగా గుర్తుపెట్టుకొని యథార్థతను విడవకుండా ఆయన ఉద్ధరించేటటువంటి ఆ ప్రేమను పొందుకుంటూ, ఆయన ఉద్ధరించేటటువంటి ఆ మహిమను పొందుకుంటూ, ఆయన ఉద్ధరించేటటువంటి అభిషేకమును పొందుకుంటూ ప్రతినిత్యం నీ జీవితంలో బ్రతుకుతూ ఉండాలి. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఉద్ధరించే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు, ఆయన సన్నిధిని నీతో పాటు పంపే దేవుడిని కలిగి ఉన్నావు. అలాంటి కృప దేవుడు నీ మీద పంపునుగాక. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారి బ్రతుకుల్లో ప్రభువా అయ్యా నీ ఉద్ధరింపు కావాలని, వారి బ్రతుకుల్లో ప్రభువా నీ ఓదార్పు కావాలని, వారి బ్రతుకుల్లో ప్రభువా నీ సన్నిధి వెలుగు కావాలని కోరుకుంటున్నారు, యేసు నామంలో ఇప్పుడే అలాంటి వారి మీద నీ మహిమ పంపబడునుగా కానీ ప్రార్థిస్తున్నారు. ప్రతి విధమైన చీకటి ప్రయత్నంలన్నీ కొట్టివేస్తున్నాను యేసు నామంలో. మీరు ఆశీర్వదించండి. ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద బలమైన నీ కృప నిండారుగా దిగునుగాక. మీరు దీవించి ఫలింపచేయమని, అనేకులకు దీవెనకరంగా మార్చమని, నీ వెలుగును వీరి మీద ఉదయింపచేయమని ప్రార్థిస్తూ, వాగ్దానం చూస్తున్న వారు కోటి సమస్యల్లో కానీ, కుటుంబ కలహాల్లో కానీ, భయంకరమైన శోధనలో కానీ ఉంటే యేసు నామములో మీరు తప్పించమని ప్రార్థిస్తున్నారు. వెలుగును దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు గొప్పవాడు. ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానం అనేకులకు షేర్ చేయండి. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ప్రైజ్ లార్డ్.